Dear students, now we are going to solve the 11th problem in ratio analysis of management accounting. Before solving the problem, I would like to read it. From the following balance sheets of X Company Limited as on 31st December 2005, calculate debt equity ratio, రుణము ఈక్విటీ నిష్పత్తి, ఫిక్స్డ్ అసెట్స్ రేషియో స్థిరాస్తుల నిష్పత్తి, కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి, లిక్విడ్ రేషియో ద్రవ్యత్వ నిష్పత్తి. బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ రూపాయల్లో, అసెట్స్ రూపాయల్లో. లైబిలిటీ సైడ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 1 lakh, ప్రిఫరెన్స్ 8% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 8% ఆధిక్య వాటా మూలధనం 50,000, 8% డిబెంచర్లు కూడా 50,000, రిజర్వులు 20,000, క్రెడిటార్స్ 45,000. అసెట్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్ 1,80,000, స్టోర్స్ 25,000, డెటార్స్ 55,000, బిల్ రిసీవబుల్స్ వసూలు బిల్లు 3,000, బ్యాంకు 2,000, టోటల్ 2,65,000. ఫస్ట్ డెట్ ఈక్విటీ రేషియో కావాలట, రుణము ఈక్విటీ నిష్పత్తి. దీనికి లాంగ్ టర్మ్ డెట్స్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్, లాంగ్ టర్మ్ డెట్స్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్. తెలుగులో అయితే కనుక రుణము ఈక్విటీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు దీర్ఘకాలిక రుణము బై వాటాదారుల నిధులు. దీర్ఘకాలిక నిధులు అంటే డిబెంచర్లు, బ్యాంక్ అప్పులు అవి వస్తాయి అనమాట, బ్యాంక్ లోన్స్ అవి. వాటాదారుల నిధులు అంటే మీరు చెప్పాను మీకు ఏంటవి, షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు వాటాదారు నిధులు ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, రిజర్వ్, P&L అకౌంట్ మైనస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉంటే డిడక్ట్ చేస్తాం. ఫస్ట్ మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ 1 lakh ఇచ్చాడు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 50,000 ఇచ్చాడు, రిజర్వ్లు 20,000 ఇచ్చాడు, P&L అకౌంట్ లేదు, ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ లేదు. దీన్ని సింపుల్ మనం టోటల్ చేసుకున్నట్టయితే 1,70,000 వచ్చింది. షేర్ హోల్డర్స్ ఫండ్స్ లేదా వాటాదారుల నిధులు ఎంత ఉన్నాయంటే 1,70,000. దేర్ ఫోర్ డెట్ ఈక్విటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు మనకి డిబెంచర్ వాల్యూ 50,000 ఉంది, లాంగ్ టర్మ్ డెట్ అదొకటే ఉంది, బ్యాంక్ లోన్ లేదు కాబట్టి డిబెంచర్ ఒకదాన్ని తీసుకున్నాం 50,000 బై షేర్ హోల్డర్స్ ఫండ్స్ 1,70,000. దీన్ని సింప్లిఫై చేస్తే 0.29 వచ్చింది, 1:1. నెక్స్ట్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. దీనికి సూత్రం అంటే ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్, స్థిరాస్తుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ కావాలంటే మనకు ఫార్ములా ఉంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్ ప్లస్ P&L అకౌంట్ ప్లస్ డిబెంచర్లు ప్లస్ బ్యాంక్ లోన్ ఉంటే అది కూడా మైనస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఈ లెక్కలో ఈక్విటీ వాటా మూలధనం 1,00,000 ఇచ్చాడు, ఆధిక్య వాటా మూలధనం 50,000 ఇచ్చాడు, రిజర్వ్ 20,000 ఉంది, P&L అకౌంట్ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం, డిబెంచర్లు 50,000, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కూడా ఏమి లేదు కాబట్టి 0 పెట్టాం. ఇప్పుడు ఈ అమౌంట్లు అన్నీ కలిపితే మనకి 2,20,000 వచ్చింది. దేర్ ఫర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లేదా వినియోగించిన మూలధనం ఎంతంటే 2,20,000. ఫిక్స్డ్ అసెట్స్ రేషియో కావాలంటే స్థిరాస్తుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు బై మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్. స్థిరాస్తుల లెక్కలో మనకి 1,80,000 ఇచ్చాడు, క్యాపిటల్ ఎంప్లాయిడ్ 2,20,000 మనం ఫార్ములా ద్వారా కనుక్కున్నాం. అప్పుడు దీంతో డివైడ్ చేస్తే 0.82 వచ్చింది, 1:1. దేర్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్ రేషియో లేదా స్థిరాస్తుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 0.82:1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కరెంట్ రేషియో, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతాస్తులు బై ప్రస్తుత అప్పులు. ఇందులో మనం ప్రస్తుతాస్తులు ఏంటి తెలుసుకుందాం. స్టోర్స్ ఉంది, రుణగ్రస్తులు ఉన్నాయి, వసూలు బిల్లులు, బ్యాంకు. ప్రస్తుతాస్తులు ఈజ్ ఈక్వల్ టు స్టోర్స్, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట. అవి స్టోర్స్ 25,000 ఇచ్చాడు, రుణగ్రస్తులు 55,000, వసూలు బిల్లులు 3,000, బ్యాంక్ నిల్వ 2,000 ఉంది. ఇవన్నీ కలిపితే కరెంట్ అసెట్స్ 85,000 వచ్చింది. కరెంట్ లైబిలిటీస్ మాత్రం రుణాలతో ఒకటే ఇచ్చాడు, అది అమౌంట్ ఎంతంటే 45,000. దేర్ ఫర్ కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 85,000 బై 45,000. 85,000 ఏమో కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ 45,000. దీంతో డివైడ్ చేస్తే 1.89 వచ్చింది, 1:1. దేర్ ఫర్ ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 1.89:1. ఇప్పుడు లాస్ట్ ది లిక్విడ్ రేషియో లేదా ద్రవ్యత్వ నిష్పత్తి. లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్. ద్రవ్యత్వ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యతగల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. నెక్స్ట్ మనకి లిక్విడ్ అసెట్స్ ఏంటో తెలుసుకుందాం. రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, బ్యాంకు. ప్రస్తుతాస్తులోంచి ఎప్పుడు కూడా మీరు సరుకు, ముందుగా చెల్లించిన వ్యయాలు, స్టాకు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ తప్పిస్తే మిగిలిన ప్రస్తుతాస్తులన్నీ కూడా ద్రవ్యతగల ఆస్తులే అవుతాయి. మనకి రుణగ్రస్తులు, వసూలు బిల్లు, బ్యాంకు ఈ 3 అమౌంట్లు కలిపితే 60,000 అయింది. అప్పుడు మనకి ఏం చేస్తాం అంటే లిక్విడ్ రేషియో ద్రవ్యత్వ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 60,000 బై 45,000 వేస్తే మనకి 1.33 వచ్చింది.
1 మనం పెడతాం. దేర్ ఫర్ లిక్విడ్ రేషియో లేదా ద్రవ్యత్వ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 1.33:1. Dear students, now we are going to solve 12th problem in the ratio analysis of management accounting. Before starting the problem, I wish to read it. From the following data, calculate. First one, gross profit ratio, స్థూల లాభ నిష్పత్తి. రెండవది, రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్, మొత్తం ఆస్తులపై రాబడి నిష్పత్తి. మూడవది, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో, ఇన్వెంటరీ టర్నోవర్ నిష్పత్తి. నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి, వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి. ప్రొపరైటరీ రేషియో, యాజమాన్య నిష్పత్తి. ఈ 6 నిష్పత్తుల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి కొన్ని పర్టికులర్స్ ఇచ్చాడు. సేల్స్, అమ్మకాలు 25,20,000. నెట్ ప్రాఫిట్, నికర లాభం 3,60,000. ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు 14,40,000. నెట్ వర్త్ అంటే షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని అర్థం, వాటాదారు నిధులు 15 లక్షలు. కరెంట్ లయబిలిటీస్, మనకి ప్రస్తుత అప్పులు 6 లక్షలు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువులు వ్యయం 19,20,000. అదర్ కరెంట్ అసెట్స్, ఇతర ప్రస్తుత ఆస్తులు 7,60,000. ఇన్వెంటరీ అంటే సరుకు 8 లక్షలు. Let us start the problem. First one, gross profit ratio కావాలి. గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. స్థూల లాభ నిష్పత్తి సూత్రం ఏంటంటే స్థూల లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ మనకి లెక్కలో ఇవ్వలేదు. దానికి ఫార్ములా ఏంటంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. స్థూల లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ అమ్మిన వస్తువుల వ్యయం. అమ్మకాలు 25,20,000 ఇచ్చాడు, అమ్మిన వస్తువుల వ్యయం 19,20,000 ఇచ్చాడు. డిఫరెన్స్ 6 lakhs మనకి ఏమవుతుందంటే స్థూల లాభం అవుతుంది అనమాట. స్థూల లాభం ఉన్నప్పుడు మనం చూసుకోవాలి, అమ్మకాలకి అమ్మిన వస్తువుల వ్యయానికి మధ్య గల వ్యత్యాసాన్ని స్థూల లాభంగా పరిగణించాలి. అప్పుడు గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్థూల లాభం ఏమో మనకి 6 lakhs, నెట్ సేల్స్ ఏమో మనకి 25,20,000 ఉంది. ఇంటూ 100 వేస్తే 23.80 వచ్చింది అనమాట. 23.80. Therefore, gross profit ratio is equal to 23.80% అనమాట. రెండవది, రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్. దీనికి ఫార్ములా ఏంటంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై టోటల్ అసెట్స్ ఇంటూ 100. అంటే పన్ను తర్వాత నికర లాభం బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. పన్ను తర్వాత నికర లాభం అంటే మనకి ఇంకా ట్యాక్స్ ఏమి లేదు కాబట్టి ప్రాబ్లంలో మనకు నెట్ ప్రాఫిట్ 3,60,000 ఇచ్చాడు. టోటల్ అసెట్స్ అంటే మనకి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఇన్వెంటరీ 3 కలిపితే మనకి 30 lakhs టోటల్ అసెట్స్ వచ్చింది. అప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ 3,60,000, 30 లక్షలేమో మనకి మొత్తం ఆస్తులు. ఇంటూ 100 సింప్లిఫై చేస్తే 12% వచ్చింది. దేర్ఫోర్ మొత్తం ఆస్తులపై రాబడి నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 12% అనమాట. నెక్స్ట్ మూడవది, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో లేదా స్టాక్ టర్న్ ఓవర్ రేషియో కూడా అంటాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. లేదా మనకి ఫార్ములా కావాలంటే యావరేజ్, మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలంటే మనకు తెలుసు కదా, సేల్స్ మైనస్ జీపీ. కానీ లెక్కలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డైరెక్ట్గా వాడేసాడు 19,20,000. యావరేజ్ స్టాక్ కావాలంటే మనకి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2 అని చేస్తాం మనం. కానీ లెక్కలో వాడు ఇన్వెంటరీ అంటే క్లోజింగ్ స్టాక్ వాడేసాడు కాబట్టి దాన్నే మనం యావరేజ్ స్టాక్ కింద తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాడేసాడు 19,20,000. ఇన్వెంటరీ కూడా ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది. దీంతో డివైడ్ చేస్తే 2.4 వచ్చింది. 1 మనం పెట్టుకుంటాం. దేర్ఫోర్ మనకి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 2.4:1 అనమాట. ఈ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా తెలుగులో అయితే కనుక అమ్మిన వస్తువులు వ్యయము బై సగటు సరుకు. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ నిష్పత్తి కావాలంటే 2.4:1 అనమాట. ఇప్పుడు 4th వన్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. దీని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. నిర్వహణ మూలధనం కావాలంటే ప్రస్తుతాస్తులు మైనస్ ప్రస్తుతపులు. ప్రస్తుతాస్తులు మొత్తం మనకి ఈ 2 కలిపితే, ఏ 2 కరెంట్ అసెట్స్, ఇన్వెంటరీ 2 కలిపితే ప్రస్తుతాస్తులు అవుతాయి 15,60,000. ప్రస్తుతపులు 6 lakhs ప్రాబ్లంలో ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత ఉందంటే 9,60,000 ఏమవుతుందంటే వర్కింగ్ క్యాపిటల్ లేదా నిర్వహణ మూలధనం అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఇచ్చాడు మన ప్రాబ్లంలో 19,20,000 బై మనకి నిర్వహణ మూలధనం 9,60,000. దీన్ని సింప్లిఫై చేస్తే 2 వచ్చింది. 1 మనం పెట్టుకుంటాం. దేర్ఫోర్ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో లేదా నిర్వహణ మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 2:1 అనమాట.
ఇంకా నెట్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, నికర లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర లాభం లెక్కలో మనకి 3,60,000 ఇచ్చాడు, సేల్స్ 25,20,000 ఇంటూ 100 వేస్తే 14.29 వచ్చింది అనమాట. దేర్ఫోర్ నెట్ ప్రాఫిట్ రేషియో లేదా నికర లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 14.29% అనమాట. ఇంకా లాస్ట్ వన్ మనకి ఏంటంటే ప్రొపరైటరీ రేషియో లేదా యాజమాన్య నిష్పత్తి. దీనికి ఫార్ములా ఏంటంటే షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఆర్ నెట్వర్త్. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అన్నా నెట్వర్త్ అన్నా ఒక్కటే బై టోటల్ ట్యాంజిబుల్ అసెట్స్. తెలుగులో అయితే కనుక యాజమాన్య నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వాటాదారుల నిధులన్నా నికర విలువన్నా లేదా నికర సంపత్తి అన్నా ఒక్కటే. వాటాదారుల నిధులన్నా నికర విలువన్నా లేదా నికర సంపత్తి అన్నా ఒకటే బై మొత్తం కంటికి కనిపించే ఆస్తులు. మనకి వాటాదారుల నిధులు నికర విలువ ఎంత ఇచ్చాడంటే 15 లక్షలు ఇచ్చాడు. మొత్తం కంటికి కనిపించే ఆస్తులు అంటే మనకి మొత్తం ఎంత ఉందంటే మనకి 30 లక్షలు ఉందన్నమాట. స్థిరాస్తులను ప్రస్తుతాస్తులు కలిపేసేయాలి. స్థిరాస్తులు ప్రస్తుతాస్తులు కలిపేస్తే టోటల్ అసెట్స్ చూడండి ఇక్కడ 30 లక్షలు. మొత్తం కంటికి కనిపించే ఆస్తులు 30 లక్షలు. 15 లక్షలు బై 30 లక్షలు అంటే మనకి ఎంత వస్తుందంటే 0.50 వచ్చింది. ఇష్ట 1 మనం పెట్టుకుంటాం. దేర్ఫోర్ ప్రొపరైటరీ రేషియో లేదా యాజమాన్య నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 0.50:1. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. ఫస్ట్ మోడల్ ఈజ్ ఆల్సో ఓవర్.